ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు కుమార్ ఎక్స్క్లూజివ్ నా యూట్యూబ్ ఛానల్. కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ అయిపోయింది. నేను మొన్న ఇళయరాజా గారిది ఒక వీడియో చూశానండి. ఆయన్ని టెంపుల్లోకి వెళ్తుంటే బయటికి గెంటేశారా అని సామాజిక మాధ్యమాల్లో మనం వార్త చూడడం జరిగింది. నేను ఆ వీడియో 1-2 సార్లు చూసాను. నేను ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఆయన్ని త్రిదండి చెన్నజీయర్ స్వామీజీ గారు, వాట్ ఎవర్ ద స్వామీజీ నేమ్, సబ్జెక్ట్ టు కరెక్షన్స్, మీరు లోపలికి రావద్దని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు, అయినా ఆయన వెళ్ళినట్టు, వెళ్ళాక కూడా మళ్ళీ ఆయన వెనక్కి పంపినట్టు, తర్వాత సన్మానం అంతా చేశారు. అది కులంకుశంగా చాలా క్లియర్గా ఆ వీడియో చూస్తే అర్థమైందండి. టెంపుల్లో మరి వీడియోలు ఎందుకు, మీడియా ఎందుకు అలౌ చేస్తారనేది మనకు తెలియదు. ఆ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పాలి కదా. అంటే ఇలాంటి ఫుటేజ్లు బయటకు వస్తే ఏమవుతుందనేది ఫస్ట్ పాయింట్ వాళ్ళకి తెలియాలి. రెండు, నాకు 100% షూర్ కాదు ఈ సబ్జెక్ట్ మీద నేను వీడియో చేయడానికి. అందుకని నేను ఒక క్వశ్చన్ పోస్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఏదైతే సర్టైన్ కాదో, సో నేను అది క్వశ్చన్ పబ్లిక్ ఒపీనియన్ అడుగుతానండి. పబ్లిక్ ఒపీనియన్లో నేను దానికన్నా ముందు మనకు ఒక సబ్స్క్రైబర్ గారు అడిగారు, అన్న ఇళయరాజా గారు నాట్ అలౌడ్ ఇన్ వన్ ఆఫ్ ద టెంపుల్స్ ఇన్ తమిళనాడు, ప్లీజ్ డూ వన్ వీడియో ఆన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బై బ్రాహ్మిన్స్, ఈజ్ ఇట్ ఏ ప్రోటోకాల్ ఆర్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని నేను అడిగాను. నేను ఎటువైపు స్టాండ్ తీసుకోవట్లేదండి. ఎందుకంటే నాకు దళిత్ సోదరులు ఉన్నారు, హిందూ ప్రీస్ట్ కూడా ఫాలోవర్స్ ఉన్నారు. సో మనం ఎవరి మనోభావాలు కించపరచాలనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కాదు. కానీ హానెస్ట్గా ట్రూత్, కుమార్ ఎక్స్క్లూజివ్ అంటే ట్రూత్ కదా. సో నాకు అర్థమైంది నేను చెప్తాను. నేను తప్పేనా అవ్వచ్చు నా అనాలిసిస్, బట్ అండర్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను అనుకున్నది, చెప్పాలనుకున్నది వీడియో ద్వారా చెప్పేస్తున్నాను అనమాట. సో నేను ఆ క్వశ్చన్ పోస్ట్ చేశాను. సో తర్వాత ఇళయరాజా గారు క్లారిఫికేషన్ ఇచ్చారు, కానీ అది కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా ఏదో రాశారు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఎక్కడైనా రాయకుండా. సో 54 ఓట్స్ వేశారండి. 1 డే ఎగో వేశాను. ప్రోటోకాల్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ ఇండియా 39% అన్నారు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ 31% అన్నారు. ఐ డోంట్ నో అని కూడా నేను రాస్తాను కదా జనరల్గా, 30% రాశారు. సో ఆగమ శాస్త్రం, నేను ఆయన ఎవరిదో నక్సలైట్ మారిపోయి జర్నలిస్ట్ కింద మారారు. ఆయన వీడియోలు రికమెండెడ్లో వచ్చేస్తున్నాయి. ఆయన చూశాను. ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. 3 టెంపుల్స్ ఉంటాయి, అందులో ఒక టెంపుల్ ఇది, ఒక టెంపుల్ ఆగమ శాస్త్రము, ఎండోమెంట్ టెంపుల్ యాక్ట్, అవన్నీ పక్కన పెడితే హిందూయిజం ఇదే ఏదో రాశారు ఆయన, ఎవరు అర్థం అవ్వట్లేదు, తెలుగు ఇంగ్లీష్లో రాశారు ఇంకొక ఆయన కామెంట్. అంటే బోల్డన్ ఉంటాయి మాస్టారు, కానీ ఒకసారి వీడియో రికార్డ్ అవుతున్నప్పుడు, మీడియా ఉన్నప్పుడు ఇలాంటివి బయటపడకుండా అయినా చూడాలి. అంటే నేను దాయమని నేను అన్నట్ల, ఒకటి వీడియో అలౌ చేయకూడదు. అప్పుడు 4 గోళ్ళ మధ్యన ఉంటుంది కదా, జరిగింది ఏదైనా ఉంటే సంభాషణ, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. 2 బయటకు వచ్చాక జరిగింది చెప్పాలి, చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఆయన వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు, సన్మానం చేశారు. కానీ వెళ్ళాక వాళ్ళు నువ్వు దళిత్ కదా, నువ్వు బయటికి పోను అని ఉండకపోవచ్చు, కానీ ఇందులో ఓన్లీ వీళ్ళే రావాలి అని ఉంటారు. కానీ నా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నాకు ఒక గవర్నమెంట్లో వర్క్ చేసినప్పుడు ఒక నైబర్ ఉండేవారంట. ఆయన ఏం చేశారంటే, నేను టీటీడీలో వర్క్ చేశాను, మళ్ళీ ఆయనకి హైదరాబాద్ వచ్చాను, మళ్ళీ నేను తిరుపతి వెళ్ళాను. ఎందుకు వెళ్తే, అరే వీడు తిరుపతి వెళ్ళాడు, దర్శనం అది అవ్వదు కదా అని చెప్పి నన్ను ఆయన కాదు, సారీ, హైదరాబాద్లో ఈ స్టోరీ మర్చిపోండి, అది వేరు. తిరుపతిలో మా రూమ్ దగ్గర గణేష్ టెంపుల్ ఉండేదండి. ఆయన కలిసాం. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను, మళ్ళీ వచ్చాక మళ్ళీ ఆయన కలుస్తానన్నారు. అదేంటి, అయ్యో ఈ టైంలో వచ్చావు, పాపం నీకు పైన దాన్ని ఏమంటారు, అవన్నీ అవుతున్నాయి,
దాన్ని ఏమంటారు పైన బ్రహ్మోత్సవాలు, అందుకని నీకు దర్శనం లేకుండా అయిపోతుంది కదా అని ఆయన మనల్ని అలివేలు మంగాపురం పద్మావతి అమ్మవారు అమ్మవారి గుడి ప్రధాన అర్చకులు గారి ఇంటికి నన్ను తీసుకెళ్ళిపోయారు. శ్రీ వైష్ణవులు అంటే ఇలా నిలువుగా పెట్టుకునే వాళ్ళ దగ్గర అది అంటే వాళ్ళ గౌరవాలను మనం ఆచారాలను గౌరవించాలండి యాజ్ ఎ ఉమెన్ బీయింగ్. కానీ ఇప్పుడు నాలా ట్రూత్ వీడియోలు చేస్తున్నాను, మానవుడిగా మారాను కాబట్టి ఇప్పుడు పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. సో ఆయన వాళ్ళ ఇంట్లో అన్నం అది ఉండి వాటెవర్ మడి దాన్ని ఏమంటారు నైవేద్యం పెట్టేటప్పుడు తెర వేస్తారు. సో తెర యువతలు ఉన్న వాళ్ళు హర్ట్ అవ్వడానికి ఫీల్ అవ్వడానికి ఏం లేదంటే నువ్వు వేరే క్యాస్ట్ నేను ఇది అలా అనుకోవడానికి ఏం లేదు, వాళ్ళ ఆచారం అది అయిపోయింది. తర్వాత ఆయన కూడా నన్ను ఆ టెంపుల్ తీసుకెళ్ళిపోయారు. ఓకే, ప్రధాన అర్చకులు గారు ఆఫ్ వన్ టెంపుల్ తిరుపతిలో. నేను పైన దర్శనాలు లేవు, హైదరాబాద్ వచ్చాడు వీడు పాపం, నాకు రోజు సంవత్సరం పాటు నా గుడికి వస్తూ ఉండేవాడు వీడని ఆయనకి అభిమానమో వాటెవర్ నన్ను తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు, అటాచ్ చేశారు. సో నేను ఆయన బైక్ మీద కూర్చున్నాను, వెళ్ళాను. ఆయన లోపలికి వెళ్తే ఆయన కూడా నేను వెళ్ళిపోయాను. నాకేం తెలుసు వెళ్ళకూడదని. సో వెళ్ళిపోతే ఆయన ఇలా గర్భగుడిలోకి వెళ్ళి నేను ప్రదక్షిణ చేసేస్తున్నాను. ఆయన అన్నారు, అదేంది గురు, ఓ మై గాడ్, అసలు నేను బయట ఆగమని చెప్పడం మర్చిపోయాను, వచ్చి ప్రదక్షిణ చేస్తావు, ఎన్ని రౌండ్లు వేసావు అన్నారు. ఒకటంటే ఓకే 3 కంప్లీట్ చేయి, అసలు రాకూడదు ఇక్కడికి ఎవరు అన్నారు. సో నేను అక్కడ 3 రౌండ్లు వేసాను. దైవ కృప అనుకోలో వాటెవర్ దేవుడు. సో నా అనుభవం చెప్తున్నాను. సో ఇప్పుడు మన ఎండోమెంట్ యాక్ట్, సో నేను మోస్ట్ ఆర్డినరీ కామన్ మ్యాన్ కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి అది కూడా నేను చెప్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది, రైట్? అక్కడ ఇళయరాజా గారు నాట్ ఎన్ ఆర్డినరీ కామన్ మ్యాన్, అండ్ అవతల పార్టీ కూడా స్వామీజీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పార్టీ కదా. సో నువ్వు ఆగు అన్న చూసే వాళ్ళందరూ వేరేలాగా అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ ఇండియాలో హిందూస్ దళిత్స్ని చాలా విధాలుగా ఏడిపిస్తున్నారు అనేది ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది. అది కూడా అది తమిళనాడులో పెరియార్ అనే ఇది ఉంది. తర్వాత 40,000 మంది అర్చకులు నాన్ బ్రాహ్మిన్స్ని హైర్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ ఏవో చాలా నడుస్తున్నాయి. బ్రాహ్మిన్స్ ఎందుకు ఉండాలి, పూజ చేయాలని. తర్వాత చిన్నజీవి స్వామి జట్లో కూడా నాకు తెలిసి నేను చాలా 10 ఏళ్ళు ఫాలో అయ్యి ఉంటాను. వాళ్ళు నాన్ బ్రాహ్మిన్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, అర్చకుల కింద చేయడం అన్నీ కూడా జరిగింది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నేను నా అనుభవం చెప్తున్నాను కదా, నేను మోస్ట్ ఆర్డినరీ కామన్ మ్యాన్ మాస్టర్. జరిగిపోయింది ఏదో ఇన్సిడెంట్. అదే ప్లేస్లో వేరే ఆయన ఉంటే, మీడియా ఉంటే, కెమెరా ఉంటే థింగ్స్ ఆర్ డిఫరెంట్, రైట్? సో అదే అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్లస్ ఒకవేళ ఆయన వచ్చినా కూడా ఏముంది, గడప అవతలే కదా. అంతమంది పబ్లిక్లో ఉన్నప్పుడు ఇట్ సెండ్స్ వెరీ నెగిటివ్ సిగ్నల్స్. దీనికి మరి దేవుడు అనేవాడు ఉంటే ఆయనే న్యాయం చేయాలని అనుకోవాలా, లేదంటే దీని మీద ఎవరన్నా సిబిసిఐడి ఇలాంటివి అడుగుతారా తమిళనాడు గవర్నమెంట్, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ కామన్ మ్యాన్కి ఆ వీడియో చూస్తే అర్థమైంది ఏంటంటే, మళ్ళీ అగైన్ మన భాషలోకి వచ్చేస్తే, ఇద్దరు లోపలికి వెళ్తున్నారండి. ఒక ఆయన అన్నారు, బాబాయ్ నువ్వు లోపల రాకు, అది పవిత్రమైన శాంక్ట్రము, నువ్వు బయటే ఉండంటే అలాగే చెప్పలే అన్నట్టుగా ఈయన బాడీ లాంగ్వేజ్ ఉండి, మళ్ళీ ఈయన వెళ్తే వద్దు బాబు వెళ్ళరా అని అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ బయటికి పంపించినట్టుగా ఆ వీడియోలో ఉంది మాస్టర్. ఇది నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఇది తప్పైనా రైట్ అయినా నన్ను మన్నించండి. ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.